చేసుకుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఇళ్ల మీద మాత్రమే మాట్లాడుకున్నారా? ఇంకా అంతకుమించి టాపిక్స్ ఏం లేవు హోమ్ మినిస్టర్కి. వాస్తవంగా హియర్ టు రివ్యూ 7 months మనం డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఇక్కడ మనం మాట్లాడుకుందాం, ఇంకేమైనా లెక్కున ఉన్నా డెత్ ఉన్నా దాన్ని అడ్రస్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. ఇంతకుమించి పోసుకోవాలి కబుర్లు ఏం లేవండి ఆయనకి. సార్ ఇప్పుడు హోంమంత్రి గారు రాత్రి వచ్చిన తర్వాత యాక్చువల్గా అనేక అంశాల మీద చర్చ జరిగింది. అయితే మనకి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అవినీతి వీటి మీద ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి, కానీ ముందుగా ఆయన విశాఖ స్టీల్ కి ప్యాకేజీ ప్రకటించడం, దాన్ని ఆంధ్రుల మనోభావాలకు సంబంధించి అది ముడిపడి ఉంది కాబట్టి దాన్ని లాభాల బాటలో పయనిద్దామన్నారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర నదీ వివాదాలు ఏమైనా ఉన్నాయనేది ఆరా తీశారు. అదేవిధంగా ఇక్కడ పంటలు ఏం పండుతున్నాయి అన్నారు. ఇంకా అనేక సమస్యలను కూడా ఆయన చర్చించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అమిత్ షా గారు అడిగారనే వార్తల నేపథ్యం చెప్తాను. యాక్చువల్గా ఆయన యలహంకలో కానీ, హైదరాబాద్ లోటస్ పాండ్ లో కానీ, లేకపోతే తాడేపల్లిలో కానీ ఆయన సంపాదించిన దాంతో కట్టుకున్న పరిస్థితి ఉంది అక్కడంతా కూడా. అయితే బెంగళూరుకి సంబంధించి యలహంక ప్యాలెస్ కి కొన్ని ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో మంత్రి దానికి సంబంధించి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి మీద. అది ఇట్లా పెడితే సో టోటల్ గా ఈ ఋషికొండకు సంబంధించి అయితే అది ఆల్రెడీ వివాదాల స్థితిలో ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే అది ఫస్ట్ టూరిజం ప్యాకేజ్ గా దాదాపు 100కు పైగా గదులు ఉండేవి, 80 నుంచి 100. దాన్ని కూలగొట్టినప్పుడు ఏంటంటే ఇంకా మంచి టూరిస్టులకి చేస్తా ఉన్నారు, మంచి సౌకర్యవంతంగా చేస్తా ఉన్నారు. కానీ అక్కడ కట్టిందేమో ముఖ్యమంత్రి గారి నివాసం అనేది చివరికి తేలింది. సో ఇంత 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి నివాసానికి అంత కట్టడం ఏందనేది అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాని గురించి పెద్ద ఇది జరిగింది. అయితే అదంతా రాజకీయ ఎత్తుగడలు, సరే రాజకీయంగా వాళ్ళు ఆరోపణలు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాత్రం దానికి సంబంధించిన 200 కోట్ల రూపాయలు అక్కడ మేము ఏదైతే సూచించామో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం వైలేట్ చేశారు కాబట్టి కొండల ప్రాంతాన్ని అట్లాగా తవ్వేయటం మీద ఆయన 200 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. సో ఇదంతా కూడా ఆయన అమిత్ షా గారికి చెప్పారు. మొత్తం 700 కోట్ల రూపాయలకి ఇట్లా దుర్వినియోగం అయింది అనేది ఆయన వివరించినట్టుగా వచ్చింది. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో పదుల సంఖ్యలో కలిశారు. అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఒక ముఖ్యమంత్రికి సంబంధించి బ్యాక్గ్రౌండ్, ఆయనకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, ఆయన ఎన్ని కేసుల్లో ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సందర్భంలో ఒక నిమిషం అండి మస్తాన్ గారు, ఆ సందర్భంలో ఆయన ఓరే కప్ ఆఫ్ కాఫీనో లంచ్లోనో డిన్నర్లోనో అడగచ్చు, ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇన్ని గదులు ఎందుకు నీ ఇంటికి, మా ఇంటికి 4 గదులు 5 గదులు ఉంటాయి, ఎందుకని ఆ రోజు అడిగి ఉండొచ్చు కదా, ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్చర్యపోవటం ఏంటంటున్నా. అదే ప్రశ్నార్థంగా ఆ 2 పత్రికల్లోనే వచ్చింది. దాన్ని హైలైట్ చేసి తెలిచారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి గత 5 ఏళ్ల కాలంలో అంతకు ముందు కొంత బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బలహీన పడ్డారు కాబట్టి ఆయన యొక్క ప్యాలెస్లు, ఆయన యొక్క అవినీతికి సంబంధించి ప్రొటెక్ట్ చేయాలనే అంశం కావచ్చు ఈ రోజు అది కనిపించిన పరిస్థితి ఉంది. సరే ఇంకోటి ఇందాక చెప్తాను, మామూలుగా తిరుమలకు సంబంధించి సంజయ్ కుమార్ జిందాల్ గారు వచ్చింది మొత్తం కూడా రద్దు అయిపోయింది. యాక్చువల్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా రావాలి, లేకపోతే అంటే అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక సమీక్ష చేద్దామని ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో నేను తిరుగుతా ఉంది. అయితే డైరెక్ట్ గా ఆయన చైర్మన్ గారికి రాశారు. యాక్చువల్ గా మన చీఫ్ సెక్రటరీకి ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ సెక్రటరీకి, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, తర్వాత టీటీడీ ఈఓకి రాయాలి. చైర్మన్ గారికి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లెటర్స్ రాయారండి. ఆఫీసర్స్ టు ఆఫీసర్స్ ఎట్లుంటాయంటే ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఆయన్ని ప్రేరేపించిన అంశాలు ఏంటో మనకి తెలియదు అక్కడ. అదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రి శాఖ అది కూడా దానికి సంబంధించి విచారణ చేపట్టింది. అయితే అది క్రౌడ్ మేనేజ్మెంట్ కి చేయొచ్చా చేయదు కూడా తర్వాత విషయం, కానీ అట్లా ఆయన ఎందుకు ఆసక్తి ప్రదర్శించారు దాని వెనకాలంలో రాజకీయకరణాలు ఏంటి కూడా మీకు తెలుసు. 2014-16 మధ్య కూడా ఇలాంటి అటెంప్ట్ ఒకటి జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేరుతోటి తిరుమల మీద కర్రపెత్తనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ప్రయత్నాలు చేసింది. చంద్రబాబు గారు తిప్పికొట్టారు సమర్థవంతంగా. మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుని ఆయన్ని అభినందించాలి. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు తప్పులో కాలేసి చైర్మన్ గారిని అడ్రస్ చేస్తూ రాయటం వల్ల అది ఫిటైల్ అయిపోయింది ఎక్సర్సైజ్. అదే సార్, ప్రపంచంలో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న ఒకే ఒకటి మనకి విభజన తర్వాత మనకి ఉన్నది చెప్పాలంటే తిరుమల, లేకపోతే విశాఖపట్నం, లేదా విజయవాడ లాంటి తప్పితే ఇంకా వేరే ఏమి డెవలప్మెంట్ కి సంబంధించి కూడా లేవు. అట్లాంటి దాని మీద కూడా నీళ్ళు కమ్ముకోవడం అట్లాంటిది కూడా కరెక్ట్ కాదనేది
నేను చెప్తాను. ఇంకోటి సార్, ఇప్పుడు మనం అమిత్ షా గారు మాట్లాడిన మాటల్లో నేను చెప్తాను ఎందుకు అవినీతికి సంబంధించి వచ్చింది అంటే, మనకి ఇంకోటి కూడా చెప్పుకోవాలండి. మనకి ఈ రాష్ట్రంలో అత్యంత ధనిక పార్లమెంట్ సభ్యులుగానేమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, అవును, మంత్రిగా కూడా చేస్తా ఉన్నారు. ధనిక సీఎం గా పేరుగాంచినట్టు గతంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆంధ్రప్రదేశ్ పురోగతి ఎలా ఉన్నప్పటికీ కూడా అత్యంత ధనిక ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, ధనిక మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండటం అనేది మనం ఎలా అన్వయించుకోవాలో అర్థం కాదు. ఏమంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ కాకముందే ఆయన ధనికులండి, ఎంపీ అయిన తర్వాత ధనికులు అంటే కాదు. నేను ఆయన ఆరోపణలు అంటలేదండి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలా అంతా ఉండటం అనేది, ఓ పక్కనేమో ఆంధ్రప్రదేశ్ ఏమో అప్పుల్లో. సో వీళ్ళు ధనికులైన సీఎంలు కానీ, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఆయన వ్యాపారం చేస్తే గడించారు. అవన్నీ కూడా నేనేం ఆరోపణలు చేయలేదు. ఆ కిటుకులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు దృష్టి సారించి ఈ అప్పులు తీర్చేసేసి ప్రజల తలసరి ఆదాయం పెరిగేలాగా విభజన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది ఒక మూలన పడిపోయి ఉంది. కాబట్టి దాన్ని తెచ్చేందుకు వీళ్ళందరూ కూడా పనిచేస్తే బాగుంటుంది. మాట్లాడతారేమో, ఇవాళ ఉంటారు కదా, ఎలాగూ ఇవాళ అమిత్ షా గారు ఉంటారు, మళ్ళీ ఏమన్నా ఒక దఫా మాట్లాడే అవకాశం ఉంది. ఒకసారి ఒక్క నిమిషం అండి, చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. చౌదరి గారు, నిన్న కడపలో శ్రీనివాస్ రెడ్డి గారు, మీ టీడీపీ నాయకుడు, ఆయన మాట్లాడారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లోకేష్ గారికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తే ఆయన అసలు పట్టించుకోవాలా సీఎం గారు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. చివరగా మాకు ఒక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి. ఇదండి, ఇది ప్రత్యేక ప్రస్తావన. ఎందుకు నాకు అర్థమయ్యేది ఏంటంటే, చాలా మందికి వస్తున్న అనుమానం సోషల్ మీడియాలో కూడా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా